వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం మున్నూరు సోమారం ప్రాథమిక పాఠశాలలో భవనం పెచ్చులూడి ఓ విద్యార్థినిపై పడ్డాయి. దీంతో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఫస్ట్ క్లాస్ చదువుతున్న శిరీషపై స్కూల్ బిల్డింగ్ పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనలో విద్యార్థిని తల, చెవి, కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు విద్యార్థినిని వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. డీఈఓ రేణుకాదేవి విద్యార్థిని వద్దకు చేరుకున్నారు. స్టూడెంట్ పరిస్థితిపై ఆరా తీశారు. ఇక పాఠశాల భవనం, విద్యార్థుల భద్రతపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా మున్నూరు సోమారం ప్రాథమిక పాఠశాలలో భవనం పెచ్చులూడి ఓ విద్యార్థినిపై పడ్డాయి. దీంతో విద్యార్థిని తీవ్రకు గాయాలయ్యాయి. ఫస్ట్ క్లాస్ చదువుతున్న శిరీషపై స్కూల్ బిల్డింగ్ పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనలో విద్యార్థిని తల, చెవి, కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు విద్యార్థినిని వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. డీఈఓ రేణుకాదేవి విద్యార్థిని వద్దకు చేరుకున్నారు. స్టూడెంట్ పరిస్థితిపై ఆరా తీశారు. ఇక పాఠశాల భవనం, విద్యార్థుల భద్రతపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. వికారాబాద్ జిల్లా మున్నూరు సోమారం పాఠశాలలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థినిపై పడటంతో 1వ తరగతి చదువుతున్న 6 ఏళ్ల శిరీష అనేటువంటి విద్యార్థిని తీవ్ర గాయాల పాలైంది. బిల్డింగ్ పెచ్చులు ఊడి తలపైన, అలాగే చెవిపైన, కాళ్లపైన పలు శరీర భాగాల మీద పడటంతో ఆ భాగాల్లో గాయాలయ్యి వెంటనే ఉన్నటువంటి ఉపాధ్యాయులు స్పందించి వికారాబాద్ ఆసుపత్రికి పాపం తరలించారు. ప్రస్తుతం శిరీషకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలియజేశారు. అయితే ఇదిలా ఉంటే పాఠశాలలో ఉన్నటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి భవనం సేఫ్టీకి సంబంధించి కూడా ఇప్పుడు అనేక ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. పాఠశాల భద్రతపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులందరూ తెలియజేస్తున్నారు. ఒకవేళ దీన్ని ఇలాగే నిర్లక్ష్యంగా వదిలేస్తే ఇతర క్లాస్ రూమ్లలో కూడా పైన పెచ్చులూడి మిగతా విద్యార్థులు కూడా గాయాలు పడేటువంటి అవకాశాలు ఉంటే ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇమ్మీడియట్ గా విద్యాశాఖ అధికారులు స్పందించి ఆ పాఠశాలకు రిపేర్ పనులు చేయించాలనేది ఇప్పుడున్నటువంటి స్థానికులు చేస్తున్నటువంటి డిమాండ్. తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. ఇక ఇప్పటికే గాయపడినటువంటి విద్యార్థిని శిరీషను పరామర్శించేందుకు డీఓ రేణుక చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక ఇప్పటికే వైద్యులు కూడా ఎటువంటి ప్రాణహాని లేదు, ఎటువంటి ఇబ్బంది లేదని తెలియజేసిన నేపథ్యంలోనే కొంత ఉపాధ్యాయులు, మరోవైపున తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.